హలో అండి. ఈరోజైతే గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారండి? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఆ రవి వాళ్ళది ఓకేనండి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుందామండి. ఆయిల్లోనే ఆయిల్ వేసేసింది అన్నీ వేయండి. ఉల్లిపాయలు అయితే వేసానండి. అవి మగ్గాలి. ఉల్లిపాయలు అయితే వేసాను, మగ్గాలండి. మగ్గిన తర్వాత నేను చూపిస్తానండి. ఉల్లిపాయలు అయితే లైవ్ అయినాయి కదండి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకుందామండి. అల్లం పేస్ట్ వేసుకుందామండి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేసుకుందాము. వన్ స్పూన్ అండి. ఎక్కువ మసాలాలు తినరు కదండి. దీన్నైతే జంజిబీర్ తూమ్ మొత్తం అంటారండి. ఓకేనండి. పేస్ట్ అని కూడా అంటారండి. అంతే, ఎల్లుల్లిపాయలు అల్లం పేస్ట్ అండి. అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేగింది కదండి. అప్పుడైతే చికెన్ వేసుకుందామండి. చికెన్లో ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి నీట్గా ఇలా కడుక్కోవాలండి. అలాగా. ఓకేనండి. పాత వాళ్ళు చూస్తుంటే ఇలా కదమ్మని చెప్పండి. కొత్త వాళ్ళు చూస్తుంటే నేర్చుకోండి. ఎంతో కొంత మా స్టైల్లో ఇలా చేస్తున్నామండి. మా స్టైల్లో నేను ఏదైనా రాంగ్ చేస్తుంటే చెప్పండి. ఓకేనండి. ఇప్పుడైతే గరం మసాలా వేసుకుందామండి. డైరెక్టర్ మసాలా అంటారు. బిర్యానీ ఆకు, చికెన్లోకి అండి. 2 లెమను, దాల్చిన చెక్క, సోయా, లవంగం. దీన్నేమో వర్గా అంటారండి, బిర్యానీ వర్గా. ఇదేమో దర్శనండి. లిమోన్ అస్వత్ అంటారండి, బ్లాక్ లెమన్. ఓకేనండి. దీన్ని ఏమంటారో కూడా తెలియదు నాకు కూడా తెలియదండి. అది అమ్మద్దని కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. మా ఇంట్లో కరివేపాకు ఉంటుందండి.
కరివేపాకు కూడా వేసుకున్నాం, చాలా బాగుంటుంది. కొంచెం ఒక మగ్గనిద్దామండి. ఇప్పుడైతే క్యారెట్లు, బంగాళదుంపలు అండి. క్యారెట్లు అయితే జిజర్ అంటారండి, క్యారెట్ని జిజర్ అంటారు, బతతస్ అంటారు. చెప్తున్నాను అనుకుంటారండి, నేను మర్చిపోతానండి. ఇవి అయితే వేసుకున్నామండి. దీంట్లో ఫస్ట్ ఏంటంటే బెండకాయలు అండి, చికెన్ బెండకాయలు లాస్ట్లో వేసుకోవాలండి. బెండకాయలు విడిపోకూడదండి, మెత్తగా అవ్వకూడదు, లాస్ట్లో వేసుకోవాలండి దింపేసినప్పుడు. ఓకేనండి, అవి మగ్గిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మసాలా పొడి వేసుకోండి. ఇప్పుడైతే మసాలా పొడి వేసుకుంటున్నామండి. ఇది చికెన్లో వేసుకుంటారండి మసాలా. ఇది ఎండుమిరగాయలు, ధనియాలు, ఎండుమిరగాయలండి, జీలకర్ర అండి. ఇందులో మిక్స్ చేసి నూరేస్తామండి. అది ఇంట్లోనే రెడీ చేస్తామండి, మా మామ చెప్తే. ఇదైతే చికెన్ మసాలా అండి. చికెన్లోని మచ్చిపుసులు అన్నింటిలో వేసుకుంటారండి. ఇది కొద్ది దగ్గర నేను తెచ్చుకున్నారు. చిల్చిల్ అస్వత్ అంటారండి, మిరియాల పొడి. ఉప్పండి, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. టమాటో సల్సాలా అండి 1 స్పూన్. ఇది టమాటో పేస్ట్ అని ఉంటుందండి. ఇది వేసుకుంటే కూరలో కలరింగ్ వస్తుంది. అలాగే టమాటోలు ఇలా పేస్ట్ ఆడానండి, టమాటోలు. ఈ టమాటో పేస్ట్ కూడా వేసుకున్నామండి. నేను ఇలా చిన్నగా పేస్ట్ ఇలాగ రుబ్బేతానండి. ఇది ఒక దాంట్లోకే కాదండి, ఇంకా ఉన్నాయి వంటలు. అయితే చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. అన్నీ చూపించాలంటే అన్నీ చూపించలేం కదండి, అదే వీడియో ఎంత అయిపోతుందండి. ఇలాగే వేసుకున్నాం కదండి, కొంచెం మగ్గనిచ్చి అప్పుడు గుమ్మడికాయ ముక్కలు, అవి కూసాలు అంటారు, బీరకాయలా ఉంటాయి, క్యాప్సికం, వంకాయలు వేసుకోవాలండి. లాస్ట్లో దింపేసినప్పుడు అయితే బెండకాయలు వేసుకోవాలండి. ఇప్పుడైతేనండి మిగతా కూరగాయలు వేసేసుకుందామండి. ఇదేమో గుమ్మడికాయ అండి, ఇదేమో
ఇదేమో బీరకాయ అండి, ఇదేమో క్యాప్సికం పిలిపిలి బారీత్, ఇదేమో వంకాయ బిబింజర్. ఓకేనండి, ఇప్పుడైతే అంతా కూరగాయలు వేసేస్తున్నానండి. ఇందాకైతే పొటాటోస్ క్యారెట్లు వేసానండి, జింజరు బంగాళదుంపలు వేసానండి. అంటే కొంచెం కొంచెం ఎందుకు వేస్తున్నానంటే ఇడిపోకూడదండి, ఇట్లకి అట్లకే ఉండాలండి. ఇట్లకి వంకాయకు వంకాయలాగే ఉండాలి, అది ఎక్కువగా గ్రేవీ కింద అయిపోకూడదు. అందుకనే బంగాళదుంపలు క్యారెట్లు అయితే ఉడకవని ఫస్ట్ వేసేసానండి, తర్వాత నేను వేసాను. ఇప్పుడైతే వేసేసాను కాబట్టి కొంచెం నీళ్ళేద్దామండి. వాటర్ వేసుకుంటాం. వాటర్ కూడా చల్లి లేకూడదండి, వేడి నీళ్ళు వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. కూరలు ఏంటండి, మచ్చిపూస చేసినా బిర్యానీ చేసినా అన్ని వేడి నీళ్ళతోటే వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అన్నీ వేసేసాను కదండి, కొంచెం ఉడకనిచ్చి బెండకాయలు కూడా వేసుకోవాలండి. అది బెండకాయలు వేసుకున్న తర్వాత ఎగిరిన తర్వాత దింపేసుకుంటామండి. పైన గాండెస్ కోసం కొద్దంతా కరివేపాకు వేసుకుని దింపేసుకోవాలండి. ఓకేనండి, ఇదిగోండి, ఇది సలోనా, దీనికి రైస్కి పెట్టానండి, నీళ్ళు మరుగుతున్నాయి. ఇదేమో మా మామకి మచ్చిపూస వండానండి. ఎవరికి నచ్చిందో వాళ్ళకి వండాలండి. రోజుకి 3 రకాలు 4 రకాలు అలా చిన్నగా వండాలండి, తక్కువగా మా వాళ్ళు. ఎవరికి ఏది కావాలంటే అది వండాలండి. మా మామ అయితే ఎర్ర మచ్చిపూస అడిగిందండి, మా బాబాయ్ వాళ్ళు అయితే రైస్ సొలని అడిగారండి. ఎవరికి ఇష్టమైంది వాళ్ళే వండమంటారండి. మా ఇంట్లో అయితే అందరి ఇంట్లో నాకు తెలియదండి, మా ఇంట్లో అయితే ఇలాగే వండాలండి. మా మామూలు చూడండి, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు అన్నీ కలిపి ఉన్నదండి. పప్పు వండమంది, ఈ పప్పు వండాలండి. అన్నీ మిక్స్ చేసేసిన పప్పు వస్తుంది కదండి, అది తీసుకొస్తారండి. కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు అండి. ఇప్పుడైతే పప్పు కూడా వండాలండి. ఈ పప్పు వండినాక మళ్ళీ చూపిస్తానులేండి, ఇప్పుడైతే చూపించలేను, వీడియో అయితే ఎంత ఎక్కువైపోతుందండి. ఇప్పుడైతే బెండకాయలు వేసుకుందామండి. వేసేసుకుందామండి. అలాగే ఎగిరింది కదండి, బెండకాయలు వేసుకుందామండి. బెండకాయలు ఇడిపోకుండానే దింపేసుకోవాలండి. ఒక్క నిమిషం కుక్ అవుతే సరిపడ్డండి. ఓకేనండి, అది దింపేసాక చూపిస్తానండి. చచ్చిపోతుంది. కూర అయితే ఇది అయిపోయిందండి, ఇలా అయింది కూర. ఇంకా దింపేసుకుంటున్నారండి. ఇలాగే తింటారండి వాళ్ళు, బాగా ఇద్దరు అవసరం లేదండి. కనపడుతుందండి మీకు.
ఓకేనండి, ఇప్పుడైతే బాక్స్లో వేసి చూపించాను. ఫైనల్ లుక్ అయితే ఇవ్వండి. ఫైనల్ లుక్ అయితే అదిగోండి. నేను వండిన కర్రీ అయితే బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చాలామంది వీడియోలు చూస్తున్నారండి, లైక్లు కొడతలేదండి, కామెంట్ చేస్తలేదు, సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. మీరు లైక్ కొడితే మీకు నోటిఫికేషన్ నాకు నాలుగైతే తిరగలేదండి. ఓకేనండి, నేను ఎట్టిన వీడియోలు అన్నీ మీకు వస్తాయండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఓకేనండి, బాయ్.